ఇంటి నంబర్ 13 తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. 141 నిమిషాల 11 సెకండ్ల నిడివితో వచ్చినటువంటి సినిమా ఇది. సో, ఈ సినిమాకి వచ్చిన సర్టిఫికేట్ అడల్ట్ సర్టిఫికేటు. మార్చి 1, 2024 విడుదలైనటువంటి సినిమాలో అనంతరాజ్, తర్వాత అనంతరాజ్‌ని ఇప్పుడు ఆనందరాజ్ అంటున్నారు. తనికెళ్ళ భరణి, శివనారాయణ, తర్వాత పృథ్వీ, నెల్లూరు సుదర్శన్, తర్వాత సత్యకృష్ణన్ చిన్న అతిథి పాత్రలో, రవివర్మ అతిథి పాత్రలో, నవీద్ అలం అనే అతను ఒక నటుడుగా, శివాంగి మెహ్రా ఈ ఒక కథానాయికగా, ఇంకొక కథానాయికగా ఆమె సోదరి పాత్రలో నికేషా రంగవాలా నటించారు. సో, ఇందులో శివాంగి నెహ్రా స్తనాల్ని ఆల్మోస్ట్ సగంకు 60% పైన మంచిగా ఓపెన్‌గా మనకి చూపిచ్చాడు. అంటే ఇక్కడ బ్రా బయటికి వచ్చేసినాక సగంలో కనబడేలాగా చూపిచ్చారు సినిమాలో. సో, అట్లాగే తొడలుగా పడుకున్నప్పుడు కింద ఏం లేదు అంటే అన్నట్టుగా తొడల్లాగా బయట దిగి వెతికినట్టుగా చూపించారు. సో, ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి పన్నా రాయలు, రైటర్ అతనే, డైరెక్టర్ అతనే. తర్వాత హేసన్ పాషా అనే అతను నిర్మాత చేసినట్టు ఈ సినిమాకి వినోద్ యజమాన్య అనే అతను సంగీతం చేశాడు. కర్ణ పైరసాని సినిమాటోగ్రఫీ నేర్పినటువంటి సినిమాకి క్యాస్టింగ్ బాగున్నప్పటికీ ఒక అర్థవంతమైన కథ తీసుకోకపోవడం కొంత మనకి ఇది అనిపిస్తుంది, అసౌకర్యంగా అనిపిస్తుంది సినిమా. సో, ఓవరాల్‌గా ఏంటంటే అన్ ఓల్డ్ మ్యాన్ అండ్ ఏ రైటర్ డిస్కవర్ సూపర్ న్యాచురల్ థింగ్స్. అంటే స్టార్టింగ్‌లో మనకి ఆనందరాజు నేపథ్యం చెప్పడంతో మొదలవుతుంది కథ. సో, దే ఫైండ్ ద సొల్యూషన్స్ టు గెట్ రిడ్ ఆఫ్ ద సిట్యుయేషన్. అంటే యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే ఒకతను ఒక నవల రాస్తాడు. ఆ నవలకి ఎన్నో కాపీలు అమ్ముడుపోయాయి. 10,000 పైన కాపీలు పోయాయి కాబట్టి మీకు ఒక విల్లా ఫ్రీగా ఇస్తున్నానని చెప్పి ఒక పబ్లికేషన్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. ఎంత హాస్యాస్పదం అంటే డాక్యుమెంట్స్ డైరెక్ట్‌గా ఈ 10,000 కాపీలు బయటకు పోయినాయి అన్న సంగతి రైటర్‌కి తెలీదా? జనంలోకి తెలీదా? తర్వాత నెట్‌లో చూడడా? సరే పోనీ తర్వాత డైరెక్ట్‌గా విల్లా ప్రదర్శించేసాడంటే కనీసం ఆఫీస్‌కి ఇతను ఎళ్ళడా? సో, ఇతనిది అసలు బుక్కే ప్రింట్ కాలేదంట. అదేదో దయ్యం చేసిందంట. ఎస్వి రంగారావు ఫోటో, తనికెళ్ళ భరణి ఫోటో తండ్రి కొడుకులుగా చూపించారు. సరే తనికెళ్ళ భరణి బతుకున్నట్టుగా అది బతుకున్న దయ్యమంట. శ్రీలక్ష్మి వచ్చేసి అది చింటాబాయి జోక్ లాగా వచ్చి పిచ్చి పిచ్చి కవితలు చచ్చు కవిత ఒకటి చెప్పిపోతుంది. ఆ చచ్చు కవితకు పక్కన ఉండి సుదర్శనం వింటాడు. ఆ తర్వాత ఆయన చనిపోయి 2 ఇయర్స్ అయిందని చెప్తాడు వర్ధంతి చూసినాక. అప్పటిదాకా వీళ్ళకి యాక్చువల్లీ ఆ ఇంటి నంబర్ 13 విల్లాకెళ్ళినప్పుడు దొంగనేమో ప్రొఫెషనల్ కిల్లర్ అంట. 31, 13 తెలియకుండా నెల్లూరు సుదర్శన్ మాటతో పృథ్వీ లోపలికొస్తాడంట. అక్కడ ఈయన ఎవరు మన రవిబాబు సినిమాలో 2 సినిమాలు వరుసగా 'అవును అవును' సినిమా తీశాడు కదా! 'అవును' సినిమాలో కనబడ్డట్టుగా మీద ఒక పరదా ఏస్తే, ఆ పరదా కింద ఒక మనిషి ఉన్నట్టుగా, ఇలా తీస్తే లేనట్టుగా అలాంటి దృశ్యాలు చాలా చూపిచ్చారు. అయితే ఇందులో పిల్లలు ఆడుకునే సన్నివేశాలు అలా ఉన్నాయి. స్టార్టింగ్ ఏంటంటే వాళ్ళు ఒక ఫ్యామిలీ గీతా సింగ్ లాంటి ఆర్టిస్ట్ ప్రతి చిన్న పాత్ర కూడా ప్రముఖ ఆర్టిస్టులు పెట్టుకోవడం, అదిగో తెలుగు ఆర్టిస్టులు పెట్టుకోవడం మాత్రమే మనకు కొంత సంతోషం కలిగిస్తుంది. అట్లే లాస్ట్ క్లబ్ సాంగ్ కూడా ఒకటి బాగుంది. క్లబ్ సాంగ్ అంటే వ్యామ్ సాంగ్. ఆ సాంగ్ కూడా కొంత ఎక్స్‌పోజింగ్‌గా పాట కూడా బాగుంది. అట్లాగే ఇందాక నేను చెప్పిన స్తన సౌందర్యం చూసి మనం పెట్టిన టికెట్‌కి అంతవరకు ఆమె స్తనాలు చూసి వచ్చాము అన్న తృప్తి మాత్రం కలుగజేస్తుంది. సో, ఇందులో ఓపెనింగ్ ఒక ఫ్యామిలీ ఈమె ఎవరు గీతా సింగ్ వచ్చి పని మనిషిగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో కొంచెం ఇంటర్ నంబర్ 13లో దిగడము. తనికెళ్ళ భరణి ఫోన్ చేసి చెప్పినట్టుగా మీకు ఇచ్చినట్టుగా. తర్వాత ఇంటర్వెల్ మళ్ళీ తనికెళ్ళ భరణితోటి ఎండ్ చేసి ఇంకా లోపల చాలా ఉంది సెకండ్ హాఫ్ అన్నట్టుగా ఏదో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఇక లోపలికి పోయినాక అన్నీ మూవింగ్ షాట్సే ఇంకా అంతే ఏందో భయపడే ఎస్టాబ్లిష్మెంట్ షాట్లు, బిల్డప్ షాట్లే అన్నీ. సో, ఆ తర్వాత ఈ చెల్లెలు వస్తుంది ఇంటికి. వాళ్ళ అక్క వచ్చి కౌగిలించుకున్నట్టుగా, ఆమె దయ్యం పూడినట్టుగా, ఆమె ఏదో బుక్ చదివినట్టుగా, ఇంటర్ 13 బుక్ చదివినట్టుగా, భర్తకు ఒక బ్లూ షర్ట్ ఇయ్యమంటే ఆ బ్లూ షర్ట్ కుడుతూ ఆమె అలా చింపేస్తూ ఉంటే భర్త వచ్చి లాక్కోవడం, ఏమైంది నీకు అని అనడము. దయ్యం వచ్చినప్పుడు ఆ అమ్మాయి యాక్టింగ్ చాలా బాగా చూపించింది. అట్లాగే వెనక గుంజడం, పుయడం, మేకింగ్ షాట్స్ ఏవైతే లాస్ట్‌లో చూపించారో ఆ ఎండ్ షాట్స్ బాగున్నాయి. సో, పన్నా రాయలు ట్రై చేశాడు మంచి సినిమా తీయడానికి ట్రై చేశాడు. కానీ సబ్జెక్ట్‌లో దమ్ము లేక చతికిలబడింది సినిమా. సో, సెకండ్ హాఫ్‌లో అది యాక్చువల్లీ ఆ ప్లేస్ కాదు. అక్కడ దిష్టి తీస్తారు. ఎంతోమంది దయ్యాలకు దిష్టి తీసిన ప్లేస్‌కు అక్కడ ఆవాసం ఏర్పరచుకొని ఎవరో తెలియని అతను బిల్డింగ్ కట్టాడు. ఆ బిల్డింగ్‌లో దయ్యం కూర్చొనుంది అన్నది లాస్ట్‌లో మనకి తేలేటువంటి విషయము. సో, దీనికి నేపథ్యంగా నెల్లూరు సుదర్శన్, పృథ్వీ వచ్చేసి ప్రొఫెషనల్ కిల్లర్స్‌గా ఎంటర్ అయితే, మళ్ళీ ఆనందరాజ్ వచ్చేసి మాంత్రికుడుగా అంటే మామూలుగా జనరల్ గెటప్ ఉన్న మాంత్రికునిగా ఎంటర్ కావడం. ఆ తర్వాత ఇందులో హైలైట్ ఏంటంటే శివనారాయణ సైకాలజిస్ట్‌గా వస్తే ఆ సైకాలజిస్ట్‌ని కూర్చోబెట్టి అతనికి దయ్యము వింత ఇవి చూయించడము, సత్యకృష్ణకు డాక్టర్‌కి కూడా భయపెట్టే విధంగా చేయడము, సైకాలజిస్ట్ భయపడిపోవడం. అతను అంతకుముందు టీవీలో దేవుడికి ముందు కాళ్ళుంటాయా, వెనక కాళ్ళుంటాయా అంటే ఆనందరాజ్ వచ్చి అడగడము. సో, అది చూసి ముందు కాలున్నాయా, వెనక కాలున్నాయా అని చెప్పేసి వికటహాసాలు చేయడము.
అయితే కొన్ని భయపెట్టే సన్నివేశాలు, కొన్ని ఎక్స్‌పోజింగ్ సన్నివేశాలు, కొంత ఆకట్టుకునే విధంగా మనకు ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టేటువంటి సన్నివేశాలు కొన్ని అంటే చూపరులను కొంచెం కట్టిపేసి పాడిపేసే సినిమాలు కొన్ని 1, 2 ఉన్నా గూడా మరీ తీసి పారేసే సినిమా కాకపోయినా గూడా 'ఎంట్రీ నంబర్ 13' నేల క్లాస్ సినిమాగా మారింది. కానీ ఇప్పుడు క్లాసులన్నీ గూడా మల్టీప్లెక్స్‌లే కాబట్టి ఈ మల్టీప్లెక్స్‌కి మరి లాజిక్ లేని సినిమా ఎంతవరకు అందుతుందనేది తెలియాలి. కాకపోతే పోస్టర్స్ మాత్రం అద్భుతంగా డిజైన్ చేసి ఒక తమిళ్ సినిమానేమో మలయాళం సినిమానో అనే రేంజ్‌లో ఆనందరాజ్‌ని బాగా ఫోకస్ చేసి, అతని క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి కూడా హిడెన్‌గా చూపిస్తూ, అతనే వచ్చాడు అన్నట్టుగా అది వచ్చి డీల్ చేసి, ఆ తర్వాత ఏం జరిగిందనే దానికి మళ్ళీ దీనికి కూడా ఒక లీడ్‌గా ఒక పురాణాల లింక్ జస్ట్ భూతద్దం భాస్కర్ నారాయణ లాగా దీనికి కూడా ఒక మంచి లింక్ చేసి ఒక కథగా అల్లి దాన్ని ఒక లింకు ఒక వాస్తవాలకు అంటే వేరే భూత ప్రేతాలకు సంబంధించినటువంటి ఇంకొక మిస్టరీ కథకి లింక్ చేసి, దానికి మళ్ళీ ఇంకొక దీని కింద భూతద్దం భాస్కర్ నారాయణ ఎట్లయితే సెకండ్ పార్ట్‌కు రివ్యూ లాగా ఉన్నారో, దీనికి కూడా డిఫరెంట్‌గా ఎండ్ చేసేటువంటి విధానం బాగుంది. భూతద్దం భాస్కర్ నారాయణనే ఎందుకు పేర్కొన్నానంటే, ఈ 2 కూడా ఒకటే రోజు రిలీజ్ అయిన సినిమాలు. సో, ఓవరాల్‌గా ఈ సినిమా నేలక ప్రేక్షకులకు మాత్రం పర్వాలేదనిపించే స్థాయి ఉన్నా కూడా, పై ప్రేక్షకులకు మాత్రం సినిమాలో ఏం లేదు సరుకు అని అనిపించే విధంగానే ఉంది. సో, ఓవరాల్‌గా సెకండ్ హీరోయిన్ ఒక్కటే ఈ సినిమాని కొంచెం కాపాడే అంశం. ఆమె కొంచెం ఎక్స్‌పోజింగ్ ఒకటే మనకి ఈ సినిమాని ఆకట్టుకునే అంశము. సో, 2 గంటల 11 నిమిషాలు నిడివితో వచ్చిన ఈ అడల్ట్ సినిమా జస్ట్ సినిమాగానే మిగిలిపోయి ఒక యావరేజ్ సినిమాగానే మిగిలిపోతుంది. ఈ సినిమాకు నేనిచ్చినటువంటి రేటింగ్ 2.5/5 ఈజ్ మై రేటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. జస్ట్ ఏంటంటే, ఒక థ్రిల్లింగ్ సినిమాలు చూసేటువంటి ప్రేక్షకులకు ఆ టైమ్ పాస్ సినిమా జస్ట్ చూద్దాము అనుకునే వాళ్ళకి ఒకటే సింగిల్ లొకేషన్‌లో ఏ రకంగా తీయొచ్చు సినిమాని. బడ్జెటే పెట్టకుండా కొంచెం ప్రముఖ నటులను పెట్టి కొంచెం ఏదో తెలిసిన నటులను పోస్టర్ మీద ఏసి మంచి పబ్లిసిటీ తోటి అంటే మంచి టైటిల్ ఇంతకుముందు 'ఇంటి నంబర్ 13' అనే టైటిల్ వచ్చింది. 'కపిల్ దేవ్' హీరోయిన్‌గా, ఈ 'అభిలాష్' హీరోయిన్‌గా వచ్చిన సినిమా. సో, అటువంటి టైటిల్‌తో డబ్బింగ్ సినిమా వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్ సినిమా వచ్చింది ఈసారి. సో, ఈ సినిమా జస్ట్ అట్లాంటి ఒక డిఫరెంట్ సినిమా కాకుండా ఒక రొటీన్ సినిమాలు చూసేటువంటి ప్రేక్షకులకు, అది కొంత సస్పెన్స్ థ్రిల్లర్‌లు ఇష్టపడేటువంటి వాళ్ళకి అంటే ఇందులో సస్పెన్స్‌గా కూడా ఎందుకు కథగా ఉంటుంది. కాకపోతే ఏందంటే స్క్రిప్ట్ మాత్రం కొద్దో గొప్పో రాసుకున్నారు. అట్లాగే ఆ అక్షరాలు అరబిక్‌లో ప్రింట్ అవ్వడం అనే టైప్‌లో ఉన్నటువంటి సన్నివేశాలు కొన్ని మాత్రం బాగా తీశారు. అట్లాగే అన్నిటికంటే ముఖ్యమైనది ఏందంటే ఈ సినిమా అవుట్‌పుట్ చాలా రిచ్‌గా ఉంది. ఎందుకంటే నేను అవుట్‌పుట్ డైరెక్టర్, ప్రొడ్యూసరు, యాక్టర్, హీరో కాబట్టి నేను చూస్తాను కాబట్టి అవుట్‌పుట్ మాత్రం చాలా అద్భుతమైన అవుట్‌పుట్. వీళ్ళు తీసుకున్న కెమెరా లాస్ట్‌లో చూపించారు. సో, వీళ్ళైతే వాడిన రెడ్ లో హై వెర్షన్ కెమెరా వాడారు. ఆ అవుట్‌పుట్ మాత్రం 100% రాయల్ పన్నా ఆ రకంగా మాత్రం సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే అవుట్‌పుట్ చూస్తుంటే చిమ్మ చీకట్లో కూడా జిమ్మున వెలుగులు జిమ్మేటువంటిది. ఎండలో కూడా అంటే ఒకవేళ తలుపు తెరుచుకొని ఒక్కో దగ్గర గేట్ కీపర్ ఉదాహరణకు 'ఆరాధన థియేటర్‌లో' చూస్తే 2 సినిమాలు కుక్కలు దూరాయి 2 థియేటర్‌లోకి. నిజమైన కుక్కలు దూరాయి. అయినా పట్టించుకోలేదు. అటువంటి థియేటర్‌లో మొత్తం తలుపులు బార్లా తెరిచిపెట్టినా కూడా అవుట్‌పుట్ చూస్తుంటే ఆశ్చర్యం అనిపించింది. పన్నారాయలు అద్భుతమైనటువంటి అవుట్‌పుట్‌ని అందించాడు ఈ సినిమాకి. అంటే కెమెరామ్యాన్ పనితనం అనుకోండి. వాడినటువంటి కెమెరా బాగుంది. కామా ప్యారసాన్ని ఎంతైనా అభినందించొచ్చు. అట్లాగే వినోద్ యాజమాన్య సంగీతం కూడా ఉపకరించింది. పాట కూడా సెకండ్ హాఫ్‌లో ఉన్నటువంటి క్లబ్ సాంగ్ కూడా మనల్ని ఆకట్టుకునే విధంగా సాగుతుంది. ఈ సినిమాకి ఇందాకే నా రేటింగ్ చూశారు కదా! 2.75/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ నమస్తే. చాలా రోజుల తర్వాత ఆనందరాజ్‌ని చూసినటువంటి ఆనందం మాత్రం మిగిల్చింది ఈ సినిమా. జై హింద్.